జై జై మాల జై మాల జై జై మాల మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను We want justice. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాలల ఐక్యత వర్ధిల్లాలి 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 అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం ఎస్సీ వర్గీకరణను We want justice. We want Justice. We want Justice. We want Justice. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి జై మాల జై జై మాల 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 We want Justice. We want Justice. We want Justice. We want justice. మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సినటువంటి తీర్పును రాజకీయ ఒత్తిళ్లకు లోబడి వర్గీకరణకు అనుకూలంగా నిన్న ఆగస్టు 1వ తేదీన ఒక దుర్మార్గమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు అందరూ కలిసి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఆగస్టు 22న మరి ఈ వర్గీకరణ వ్యతిరేకవాదులు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ భారత్ బంద్ను ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి నా రక్త బంధువులు జయజప్తమానంగా జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున మరి పాదాబంధనాలు తెలియజేస్తున్నాను. దీని మీదట మరి ఈ సెప్టెంబర్ 11వ తేదీన వర్గీకరణ వ్యతిరేకిస్తూ మరి గౌరవనీయులైనటువంటి మాయావతి గారు ప్రతిఘటన కార్యక్రమానికి సెప్టెంబర్ 11న పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రతిఘటనకు ఈ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి ప్రతి ఒక్కరూ ఢిల్లీ వెళ్ళి సంఘీభావం తెలుపుతున్న సమయం వచ్చింది. ఈ ఢిల్లీ వెళ్ళడానికి మనకు ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఏదైతే ఆగస్టు 22న భారత బంద్కు సహకరించారో అదేవిధంగా ఈ సెప్టెంబర్ 11వ తేదీన మీ గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో మరి మీదైనటువంటి శైలిలో నిరసనలుగా, ర్యాలీలుగా, ధర్నాలుగా ఆ ప్రతిఘటనకు సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తూ నేను మాల మహానాడు ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు, మండలాల్లో, జిల్లాల్లో నాదైనటువంటి శైలిలో తిరిగి నా రక్త బంధువులైనటువంటి మాలలకు మరి వీరితో చర్చించి ఈ కార్యక్రమంలో ఇలాగ పాల్గొనాలా, వ్యతిరేకంగా చేయాలా వర్గీకరణకు అని చెప్పి మాట్లాడేటటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రకాశం జిల్లా కొండేపి రిజర్వ్డ్ నియోజకవర్గం టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో నేను వచ్చినందుకు మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, మహిళలు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా యువత అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేయడం జరిగిందంటే మనకి ఐక్యత లోబడింది. ప్రతి ఒక్క గ్రామంలో, మండలాల్లో మీరు చూడాలా, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, నాయకులు ఎక్కువగా ఉండరు, ఐక్యత లోబడుతుంది మనకి. కాబట్టి అవతల ఉన్నటువంటి మాదిగ సోదరులకి ఐక్యంగా కలిసి ఉంటున్నారు. మనందరం ఐక్యతగా ఉండి నాయకత్వం అనేది తర్వాత చూసుకోవచ్చు. ఎవరైనా సరే వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమానికి మీ అందరూ కార్యకర్తలాగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా, లేకపోతే అధోగతి పాలవుతుంది మాలజాతి అని మీరు గమనించుకోవాలా. నిన్న మందకృష్ణ గారు మాట్లాడతాడు, ఈ మాలలో మనువాదులు,
మనవాదులతో సమానం అని మాట్లాడతాడు. ఎవరు మనవాదులు? మనవాదులతో చేతులు కలుపుకొని, మనవాదులతో చట్టాపట్టాలు వేసుకొని, మనవాదులతో తిరుగుతున్నటువంటి నువ్వు మనవాదివి. మా మాలల మనవాదులు కాదు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు. మరి గత దశాబ్దాల కాలం నుంచే రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ, ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు మా మాల సోదరులు. మా మాలలో పల్నాటి చరిత్రలో వీర పరాక్రమవంతుడైనటువంటి మాల కన్నమ్మదాసుడి వంశస్థులు. ఈ దేశంలో ఎక్కడైనా ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, మరి ఇంకొక అగ్రకులమైన బీసీలకు కానీ ఏదైనా నష్టం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు, మడ్రలు జరిగినప్పుడు భుజాన మరి జెండా పట్టుకుని రోడ్డు మీదకి మా వాడికి అన్యాయం జరిగింది, మా వాడికి న్యాయం చేయండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు మా మాలవాడు. కాబట్టి మా మాలలైన కొంతమంది మేధావుల్ని నువ్వు ఇక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, మాయావతి గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఆ తర్వాత పాస్విన్ గారు, ఇలాంటి మేధావుల్ని నువ్వు మాల మేధావులను అందరినీ కలిసి మనవాదులు అంటావు. వీరందరూ రాజ్యాంగ పరిరక్షకులు, మాలామాదిగలందరూ కలిసి ఉండాలని చెప్పి మరి పోరాటం చేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నట్టు వారు. ఈ సంగతి దేశంలో ఉన్నటువంటి దళితులందరికీ తెలుసు. కాబట్టి ఏది ఏమైనా మీరందరూ 11వ తేదీన మాయావతి గారు ప్రకటించినటువంటి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయాలని మాల మహానాడు తరపున తెలియజేస్తూ, అదేవిధంగా రేపు 22న ప్రకాశం జిల్లా ఒంగోలులో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోదరుడు పెద్దవాడు వెంగళరావు గారు తలపెట్టినటువంటి కార్యక్రమానికి కూడా మీ అందరూ మీ మీ పరిధిలో ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరయ్యి, ఈ వర్గీకరణ వ్యతిరేక కార్యక్రమాలకు హాజరయ్యి మీరు ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని. ఇది ఆరంభం మాత్రమే. మేము ఏదేమైనా ప్రాణాలైనా అడ్డం పెట్టి మరి ఏ విధంగా అయితే మన పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం జల్లికట్టును ఏ విధంగా మళ్ళీ సుప్రీంకోర్టు జల్లికట్టు వద్దని చెప్పి మరి ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరించి పార్లమెంట్లో బిల్లు పెట్టించుకొని రాష్ట్రపతి చేత జల్లికట్టును మళ్ళీ తెచ్చుకున్నారు. జల్లికట్టు అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి ఆటో మీ అందరికీ తెలుసు. ఆ ప్రమాదకరమైన ఆటను కూడా మరి అందరూ ఒక తాడిపైకి వచ్చాయి. ఆడవాళ్ళని లేకుండా, ముసలి వాళ్ళని లేకుండా, పిల్లవాళ్ళని లేకుండా, ప్రతి ఒక్కరు కులమత భేదాలు లేకుండా ఉద్యమాన్ని మరి ఉవ్వెత్తున ఊగించి ఢిల్లీ పెద్దల గుండెలు గల్లుమనేటట్టు చేసి మళ్ళీ జల్లికట్టును తమిళనాడు ప్రజలు చేజెక్కించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ వంతుగా, ఇది మీ ఇంట్లోది కాదు, మా ఇంట్లోది కాదు, మన అందరిది, మన అందరి కోసం, మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మనకి ఏ విధంగా అన్యాయం జరిగిద్దో, ఏ విధంగా లాస్ అయ్యిద్దో చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. ఒక్కసారి అర్థం చేసుకోండి. ABCD ఏ అంటే మీ అందరికీ ప్రత్యేకంగా ఏమైనా చదువుకున్న పిల్లలు ఒకసారి విశ్లేషించుకోండి, అర్థం చేసుకోండి. ఏ అనేది రెల్లిమాల, అది మనదే. కావాలని 2011లో జనాభా గణన ప్రకారం మళ్ళీ ఈరోజు ABCD వర్గీకరణ చేస్తానంటాడు. కాదు, ABCD వర్గీకరణ అనేది ఇవాళ జనాభా గణన ప్రకారం చేయాలా. ఇవాళ మన మాల జనాభా ఎక్కువ. వాస్తవంగా మనకి 6% వచ్చింది. 9% చేజిక్కించుకోవాలని మాదిగలు పన్నాగం పన్నుతున్నారు. మీ అందరూ దీని మీద ప్రత్యేకంగా విద్యార్థులు, మీకే మాకేం కాదు, విద్యార్థులందరూ మీరు గమనించుకొని మనకు అన్యాయం జరుగుతుంది, మనకు నష్టం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏకమైన, అన్ని కులాలు ఏకమైన మాలోని దొక్కాలని మీరు గమనించుకోండి. మీరందరూ ఉద్యమంలోకి రావాలా. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ మనం వర్గీకరణ వద్దు, దళితులందరూ కలిసి ఉండాలనే విధంగా చేసుకోవాలని. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమంలో ఉన్న అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి జైభీం తెలియజేసుకుంటూ, మరి ఏదన్నా కార్యక్రమం జరిగినప్పుడు ఇదే విధంగా స్వచ్ఛందంగా ఎవరి పాటికి వాళ్ళు వచ్చి పాల్గొని వర్గీకరణకు అడ్డుకట్ట వేసే విధంగా చేయాలని మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.